శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇది జగన్ గారు వచ్చేసి చిత్తూరు జిల్లా మామిడి తోట రైతుల్ని కలవడానికి వెళ్తా ఉన్నారు. సో దానికి పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. కేవలం 500 మంది మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి నిబంధనలు పెట్టారు. సో లాస్ట్ టైం చూసుకుంటేనేమో అలాంటి నిబంధనలు పెట్టారు. బట్ ఆయన యొక్క అభిమానులు మాత్రం దండెత్తుకొచ్చారు. మరి ఈసారి కూడా అలాంటి ఏమన్నా రావచ్చా ఏంటి అసలు విషయం? ఇప్పుడు మామిడి రైతులు బాగుండాలి, వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలని కదా ఈయన వెళ్ళేది. వెళ్ళేటప్పుడు వాస్తవంగా ఈ సంవత్సరం పంట అద్భుతంగా పండింది. మామిడి పంట పండిన దాని మీద రేట్లు తక్కువ ఉండడం సహజమే. వాస్తవంగా లేదు, గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలి కాబట్టి బాధ్యత, కాబట్టి ప్రభుత్వం కల్పించే బాధ్యత, కాబట్టి ఆ బాధ్యతను విస్మరించిందని చెప్పి అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్నాడు. సరే, ఒక 500 మందికి అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే చిత్తూరు జిల్లా వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల జిల్లాల నుంచి మనుషులను తరలించే ప్రయత్నం చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా పెద్ద పేరుంది, అభిమానులు చాలా ఉన్నారు, ఆయన్ని చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు, కొన్ని కోట్ల మంది, వేల మంది, లక్షల మంది వస్తారు అని నిరూపించడం కోసం వీళ్ళంతా కలిపి తరలించే ప్రయత్నం చేసి గందరగోళం సృష్టించి రౌడీజం చేసి అవి ఇవి పగలగొట్టి మామిడి రైతులను పరామర్శించడానికి వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుని పోలీసులు ఇది సెక్యూరిటీ ఇవ్వలేకపోయారని చెప్పడం కోసం వెళ్ళడమే తప్ప మామిడి రైతుని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టుగా ఏం కనిపించట్లా. అంటే ఆయన ఒక ఫ్యాన్, ఆయనకి ఎంత అయితే ఫాలోయింగ్ ఉందో చూపించుకోవడానికి వెళ్తున్నాడు. ఈ మధ్య పర్యటనలు కొన్ని మంచి మంచి పర్యటనలు చేశాడు ఈ మధ్యకాలంలో. గంజాయి తాగేటోళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శించడం, అలాగే కొంతమంది బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటే విగ్రహాలు పెట్టడం, ఇలాంటి మంచి ప్రోగ్రాంలు అన్నీ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇదో ప్రోగ్రాం మామిడి రైతుల గురించి. మామిడి సీజన్ అయిపోయిన తర్వాత మామిడి రైతుల కోసం ఈయన ప్రయత్నం చేయడం చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా అయిపోయిందో. మామిడి సీజన్ అయిపోయింది, ఇప్పుడు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం చేత పోరాడుతున్నాడని చెప్పుకోవడం కోసం, అక్కడ విధ్వంసం సృష్టించడం కోసం వెళ్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవసాయం మీద కానీ ఏ ఇండస్ట్రీ మీద కానీ అవగాహన లేని మనిషి. ఏదో అనుకోకుండా ఆయన సీఎం అయిపోయి ఏదో ఉచిత పథకాలు ఇచ్చేసి రెవెన్యూ మన ఉచిత పథకాలు ఇచ్చి ఆ ఉచిత పథకాలే నన్ను రేపు గెలిపిస్తాయని ఆలోచనలో పోయి వాళ్ళ చుట్టూరు ఉన్నటువంటి వందమాగతులతో భజన చేయించుకుని జగనన్నా 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 జగన్ నువ్వు దేవుడు అన్నా అని చెప్పించుకుని అలా తన్మయత్వంలో ఉండిపోయాడు. లాస్ట్కి సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏమి తెలియకుండా ఆయన లాస్ట్కి 11 సీట్లు పడిపోయిన తర్వాత బుద్ధి అన్నీ వచ్చినట్టున్నాయి. ఈవేళ మేలుకున్నట్టున్నాడు. మామిడి రైతులను ఎప్పుడు పరామర్శించాలా? అంటే వర్షాలు పడి మామిడి రైతులు ఎప్పుడు పరామర్శించాలా? మామిడికాయలు వచ్చే సీజన్లో పరామర్శించాలా. ఇప్పుడు ఎండింగ్లో పరామర్శిస్తాడంట. మరి ఇది ఎక్కడ పరామర్శించడం కాదులే, రేపు గిట్టుబాటు ధర కోసం. ఏ పరామర్శించినా గిట్టుబాటు ధర కోసం పోరాటం చేసినా మంచి సీజన్లో పోరాటం చేయాలా. టైం అయిపోయిన తర్వాత పోరాటం చేస్తున్నాడు. వేళ 12 రూపాయలు ఏదో కావాలని చెప్పి అడుగుతున్నారు కేజీకి. సరే, ఇంకా ఎక్కువ కావాలని చెప్పి నువ్వు ఎప్పుడు అడగాలి? ముందే అడగాలి. సరే, ఇప్పుడు వస్తున్నావు, వచ్చినప్పుడు 500 మందికి పర్మిషన్ ఇచ్చాడు. నువ్వు ఎంతమందిని మన జమ చేస్తావు? అక్కడ చుట్టుపక్కల మాజీ ఎమ్మెల్యేలు అందరూ పోగొట్టి వాళ్ళ నియోజకవర్గాల నుంచి జనాలకు డబ్బులు ఇచ్చి తరలించి నా బలం ఎంత ఉంది, నా శక్తి ఎంత ఉంది, నాది ఎంత ఉంది అని చెప్పి చూపించడం తప్ప అక్కడ ఒరిగింది ఏం, రైతుకి ఏం ఒరిగింది ఉండదు. నువ్వు పోరాటం అసెంబ్లీలో చేయాల్సింది పోయి ఇవాళ వచ్చి మామిడి రైతుల కోసం చిత్తూరు వెళ్తున్నావు. సరే, వెళ్ళబ్బా, తప్పులేదు. కానీ గందరగోళం మాత్రం సృష్టించకు, గడిబిడి చేయకు, హడావిడి చేయకు, తెలుగు తక్కువ పని చేయకు, రౌడీజం చేయకు, గోండాయిజం చేయకు. నీకు పేరుంటే ఎలక్షన్ అప్పుడు చూపించుకుంది, కానీ ఇప్పుడు మాత్రం మామిడి రైతుల కోసం గిట్టుబాటు ధర రావాలని పోరాటం చేయండి, తప్పులేదు. కాకపోతే పోరాటానికి ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆంక్షల్ని మేరకుండా పోరాటం చేయండి.